ఎంత బాగుంది చూడండి. స్నో బుష్ అని, క్రిస్మస్ ప్లాంట్ అని, ఇలా దీనికి చాలా రకాల పేర్లున్నాయి. ఇప్పుడు పేర్లు చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది. అన్ని పేర్లున్నాయి దీనికి. హలో గార్డెనర్స్, ఇప్పుడు ఒక అందమైన మొక్కతో మీ ముందుకు వచ్చేసాను. ప్రకృతి మనకి మంచి మొక్కని పరిచయం చేసిందండి. ఇవాళ మనం మాట్లాడుకునే మొక్క పేరు చల్లని తెల్లని మంచు వర్షం పడ్డట్టుగా పూసే ఒక అద్భుతమైన మొక్క గురించి. అదే యుఫోర్బియా ల్యూకోసేఫాలా. బొటానికల్ నేమ్ కొంచెం కష్టంగా ఉంది కదా. ఈజీ పేర్లు చెప్తాను. స్నో బుష్, స్నోఫ్లేక్ ప్లాంట్, క్రిస్మస్ స్నో ప్లాంట్, ఇలా చాలా పేర్లున్నాయి. చిన్న చిన్న ఆకులతో నిండిన పచ్చని కొమ్మలు ఒక్కసారిగా పూసిన తెల్లని మంచు పువ్వులతో స్వర్గంలా మారిపోతాయి. సాధారణంగా పువ్వులు మొక్క అందాన్ని పెంచుతాయి, కానీ ఈ మొక్కలో మాత్రం ఆకులే మొక్క అందాన్ని పెంచేస్తాయి. కొన్ని రోజుల్లో మొత్తం మొక్క ఒక తెల్లని మేఘంలా మారిపోతుంది. గాలి వీచితే పువ్వులు కదిలి కదిలి మంచు గాలిలో తేలుతున్నట్టుగా కనిపిస్తాయి. అందుకే దీనికి పేరు స్నో ఫ్లేక్ ప్లాంట్ అని వచ్చింది. ఈ మొక్కలో నిజమైన పువ్వులు మాత్రం చిన్న చిన్న పసుపు రంగుల్లో ఉండి లోపల ఉంటాయి, కానీ బయటకి కనిపించేది తెల్లని లేసు వస్త్రంలా మెరుస్తున్న బ్రాకెట్స్. అవి పూలని మించి ప్రకాశిస్తాయి. దూరం నుండి చూస్తే మంచు వర్షం పడినట్టుగా లేదా చెట్టు మీద పడి మంచు పేరుకున్నట్టు ఉంటుంది. ఇది సాధారణ పువ్వులు కాదు, ప్రకృతి వేసుకున్న తెల్లని పట్టు పంచ. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది ప్రధానంగా తోటల అందం కోసం పెంచే ష్రబ్ మొక్క. వింటర్ సమయంలో పూసి మొత్తం తోటను వేడుకల వాతావరణంగా మార్చేస్తుంది. పార్కులు, రెస్టారెంట్స్, గార్డెన్స్, ఇండ్లు ఎక్కడ పెట్టినా ఆ ప్రదేశం విలువ పెరిగిపోతుంది. ఈ మొక్కను సరైన కత్తిరింపుతో పెంచితే అద్భుతమైన హెడ్గా మారుతుంది. ఫెస్టివల్ టైంలో ఇది పూసి రోడ్డు పక్కనే వెలుగుల రంగుల్లా కనిపిస్తుంది. చలికాలంలో ఎక్కువ మొక్కలు పూలు తగ్గిస్తాయి, కానీ ఈ స్నో ఫ్లేక్ ష్రబ్ మాత్రం ఆ కాలంలోనే పూసి తోటకి కొత్త జీవం ఇస్తుంది. వాతావరణం చల్లబడేసరికి తొలిచూపుగా ఈ మొక్క పువ్వులు వేస్తుంది. మన ప్రాంతానికి, గార్డెన్కు ఋతువులు మారుతున్నాయని చెప్పే దూత లాంటిది. సీతాకోక చిలకలు ఈ తెల్లని పువ్వుల మధ్యలో తేలుతూ ఆడుకుంటూ ఉంటాయి. చక్కగా ఎండలో పెట్టేసే మొక్కిది. సన్ పడిందనుకోండి, పువ్వులు తెల్లగా మెరుస్తాయి. మట్టి పూర్తిగా ఎండిపోకుండా తడిగా ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా నీరు పోస్తే రూట్స్ రాట్ అయిపోతాయి. ఫ్లవరింగ్ అయ్యాక సాఫ్ట్గా ప్రూనింగ్ చేస్తే తర్వాతి సీజన్లో ఘనంగా పూస్తుంది. స్టెమ్స్ కటింగ్తో సులభంగా పెంచుకోవచ్చు. ప్రకృతి తన మనసులోని మంచు అందాన్ని ఒకే ఒక్క మొక్కలో దాచుకొని మన ముందు ఉంచితే యుఫోర్బియా ల్యూకోసేఫాలా. చలికాలం వస్తే మొదట పూసేది ఇదే. మనం చూసినా చూడని అందాలను ఇది మౌనంగా మన కోసం విప్పుతుంది. మీ తోటలో ఒక స్నో ఫ్లేక్ ప్లాంట్ ఉంటే వింటర్కి ప్రత్యేక శోభ, ఇంటికి ప్రత్యేక ప్రశాంతత. పూలతో కాదు, తెల్లని ప్రకాశంతో మనసు నింపే మొక్క. లైట్ స్మెల్ కూడా ఉందండి, మంచి స్మెల్. అంటే వీటికి ఉన్న ఫ్లవర్స్ చూస్తారా? ఈ చిన్ని చిన్ని ఫ్లవర్స్ కనపడుతున్నాయా? అబ్బబ్బబ్బబ్బ, ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. అసలు కనపడేటట్టున్నాయండి ఫ్లవర్స్. ఒక మంచి స్వీట్ లైట్ స్మెల్ ఉందండి దీనికి. చాలా బాగుంది ఆ స్మెల్ కూడా. గాలికి అలా రెపరెపలాడుతుంటే ఆహా, ఎంత బాగుంది కదా. నేను కూడా వీటితో ఆడుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ కలర్ అలా ఉంది. బా, వైట్ కలర్ తో ఈ క్రిస్మస్ ముందే ఇలా కలర్ చేంజ్ అవుతుందండి. అప్పటిదాకా మనకి గ్రీన్ లీవ్సే ఉంటాయి. గ్రీన్ లీవ్స్ తో ఉంటుంది. క్రిస్మస్ కి ముందు అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇలా స్నో బుష్ లాగా తయారైపోతుంది. ఇవి ఫ్లవర్స్ అనాలా, లీవ్స్ అనాలా అర్థం కానట్టున్నాయి కదా. యాక్చువల్గా ఇవి మిగతా టైంలో గ్రీన్ కలర్ లో ఉంటాయి లీవ్స్. ఈ సీజన్ రాగానే వైట్ కలర్ గా మారిపోతాయి. అసలు మంచి వెదర్ అండి. గాలికి వీళ్ళు అలా 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 ఊగుతుంటే మంచి స్మెల్ ఉందని చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఉంటే గాలికి స్మెల్ కూడా బాగుంది. ఇంకా కొన్ని లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి, ఇవి కూడా వైట్ అయిపోయాయి అనుకోండి. ఈ ఫ్లవర్ అందమే వేరు, ఐ మీన్ ఈ ప్లాంట్ అందమే వేరు. చిన్ని చిన్ని ఫ్లవర్స్ చూసారు కదా, ఆ చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి తెలుసా.
చిన్న గడ్డి పూలు ఉంటాయి కదా, ఆ గడ్డి పూల్లాగా ఉన్నాయి, కానీ చాలా అందంగా ఉన్నాయి. ఇవి కొంచెం టాక్సిక్ అంటండి, అంటే హ్యూమన్ కి కొంచెం ఇరిటేషన్స్ అవి వస్తాయంట ఇది పట్టుకుంటే ఫ్లవర్స్. బట్ నేనైతే పట్టుకున్నాను, చూద్దాం. నాకు 2 days లో ఏమైనా ఇరిటేషన్ వస్తే అది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే నేను పట్టుకున్నాను, దీని పక్కన స్మెల్ చూశాను, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అంటే విన్నాను. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను దీని గురించి. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయంట, స్కిన్ ఎలర్జీస్ వస్తాయంట. ఏదైనా కానివ్వండి, ఫ్లవర్ అయితే ఆసమ్. ఎలా ఉంది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే కమెంట్ బాక్స్ లో చక్కటి కమెంట్ చేయండి. మీ కమెంట్ నచ్చితే నేను మీకు రిప్లై ఇస్తాను. ఆ రిప్లైని స్క్రీన్ షాట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసుకొని నాకు పర్సనల్ గా వాట్సాప్ నెంబర్ కి మీకు 10 స్క్రీన్ షాట్స్ అయ్యాక నాకు పంపించండి. నేను మీకు ఫ్రీగా సీట్స్ పంపించేస్తాను. ఎలా ఉందో ఈ ప్లాంట్ చక్కగా మీకు ఓపెన్ గా జెన్యున్ గా మాట్లాడండి. ఓకే గార్డెనర్స్, నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గాన్.